మ్యాచ్ స్టార్ గోపీచంద్ మెగా వారసుడు వరుణ్ తేజ్ మధ్య తొలిసారి ఫైట్ జరుగుతుందా? ఇద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అని తలబడబోతున్నారా అంటే అవుననే తెలుస్తుంది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆపరేషన్ వ్యాలంటైన్ భారీ అంచనా మధ్య రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాపై మంచి అంచనాలున్నాయి. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు మంచి బజ్ ని తీసుకొచ్చాయి. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమా రిలీజ్ అవుతుంది. ఇలాంటి సినిమాలకు నార్త్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇవన్నీ ఆపరేషన్ వ్యాలంటైన్ ని ముందు వరుసలో నిలబెడుతున్నాయి. వరుణ్ డిఫరెంట్ అటెంప్ట్లు కూడా మంచి ఫలితాలు సాధించాయి. దీంతో మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా ఇదే నెలలో రిలీజ్ కావాల్సి ఉంది, కానీ వచ్చే నెల 16కి వాయిదా పడింది. అయితే సరిగ్గా ఇదే రోజున గోపీచంద్ కథానాయకుడిగా భీమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ముందుగానే ఆ తేదీని ఫిక్స్ చేసుకుంది కాబట్టి భీమా రిలీజ్ గ్యారంటీ. ఇప్పుడు ఇదే తేదీకి వరుణ్ తేజ్ సినిమా రావడం ఆసక్తికరంగా మారింది. భీమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి మంచి బజ్ ని తీసుకొచ్చాయి. ఇందులో గోపీచంద్ పోలీస్ అధికారి పాత్ర పోషిస్తున్నారు. గోపీచంద్ శైలి మాస్ అంశాలతో కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించాడు. ఇలా అగ్ర హీరోల చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాలతో పాటు సుందరం మాస్టారు అనే మరో చిత్రం కూడా రిలీజ్ అవుతుంది. హర్ష చెముడు ప్రధాన పాత్రలో కళ్యాణ్ సంతోష్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వాతావరణం క్రియేట్ అయిందో తెలిసిందే. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.